అమరావతిలో టీడీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. టీడీపీ సమాజ హితం కోసం పనిచేస్తుందని, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. 5 ఏళ్లలో రోడ్లు ఏమైపోయినాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను నిన్న ఈరోజు వస్తా ఉంటే విశాఖపట్నంలో ఒకటి చూశాను. నేను అక్కడ చెత్తంతా సేకరించి వేస్ట్ టు ఎనర్జీ అని ఒక ప్లాంట్ పెట్టాను. మీకు గుంటూరులో కూడా పెట్టాను. గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి అన్ని మున్సిపాలిటీ చెత్తతో తీసుకొచ్చి ఆ చెత్తతో ఎనర్జీ తయారు చేసే ప్లాంట్ ఆ రోజు పెట్టాం. ఇప్పటికి కూడా అది వచ్చే పరిస్థితి లేదు. ఇంకో పక్క పోలవరం, మొత్తం పోలవరం గోదావరిలో మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్క వ్యవస్థ కాదు, ఈ వ్యవస్థలన్నీ నాశనం అయిపోతే మనం ఏమవుతాం? అవే శాపాలుగా మారి మన జీవితాలు అంధకారం అవుతాయి.